నీట్ అవకతవకలపై నేడు సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నీట్ వివాదంపై విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్రాల వారీగా ఫలితాలు విడుదల చేసింది. వివాదాస్పద కేంద్రాల్లో విద్యార్థుల మార్కులు మారిపోయాయి. పేపర్ లీక్ అయిందని అనుమానిస్తున్న జార్ఖండ్ హజారీబాగ్లోని ఒయాసిస్ స్కూల్లో ఈసారి 650 మార్కులు దాటింది. కేవలం 7. హర్యానా జగ్గార్లోని హర్దయాల్ పబ్లిక్ స్కూల్, గుజరాత్ గోద్రాలోని జల్రామ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పరీక్షలు రాసిన అభ్యర్థుల పెర్ఫార్మెన్స్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ వివరాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. గత విచారణ సమయంలో కూడా పేపర్ లీక్ విస్తృత స్థాయిలో జరిగినట్లయితేనే మరోసారి పరీక్ష నిర్వహణకు ఆదేశిస్తామని ధర్మాసనం తెలిపింది. ఇటు కేంద్రం కూడా 23 లక్షల మంది విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలంటోంది. లీకేజ్ కేవలం కొన్ని సెంటర్లకే పరిమితమైనందున పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదంటోంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటున్నదన్న దానిపై విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.